హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మేమైతే సర్వపిండి చేశారనమాట మా ఇంట్లో. అండ్ ఆ టేస్ట్ అయితే బాగుంది. చూడండి ఏ విధంగా అయితే మేము ప్రిపేర్ చేసాము. ఫస్ట్ అయితే ముందుగా అయితే వరిపిండి తీసుకోవాలన్నమాట. దీనికి తగినంత తీసుకోవాలి, మనం ఎంత చేసుకుంటే అంత క్వాంటిటీ. అండ్ కొంచెం అంత కరివేపాకు అండ్ శనగపప్పు అండ్ ఉప్పు కారం తగినంత వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట, కొంచెం టేస్ట్కి బాగుంటుంది. అండ్ అలాగే సిసిమి సీడ్స్ కూడా వేసుకోవాలి, నువ్వులు. అండ్ ఈ ప్రిపరేషన్ ఏంటంటే వేడిగా కొన్ని వాటర్ ప్రిపేర్ చేసుకొని అండ్ ఆ పిండిలో మనం కలుపుకుంటా కొంచెం కొంచెంగా తగినంత వాటర్ పోసుకుంటా ఆ పిండి ముద్ద గట్టిగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ దీంట్లో కొంచెం వైట్గా ఉంటుందన్నమాట. అది కంప్లీట్గా రాకుండా మంచిగా పిండి అనేది అయితే దట్టంగా మంచిగా పిసకాలి, మొత్తం అన్నీ పట్టేలాగా. అండ్ కొంచెం అంత గిన్నెకి ఆయిల్ రుద్దేసి అండ్ కొంచెం అంత పిండి తీసుకొని గిన్నె మొత్తం వెడల్పుగా అనాలన్నమాట. ఇది చక్కగా ఇది మాడిపోదు అనమాట, ఎక్కువసేపు పెట్టినా ఏం కాదు ఈ సర్వపిండి అనేది. అండ్ మనమైతే మొత్తం పెట్టేసామన్నమాట. పెట్టేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని దాన్ని చేసుకోవాలి. అండ్ మీ సైడ్ దీన్ని ఏమంటారో చెప్పండి. మా సైడ్ అయితే మేమైతే సర్వపిండి అంటాము, అండ్ కొందరేమో గిన్నెకి పెట్టడం అని అంటారనమాట. అండ్ అది పెట్టిన తర్వాత లైట్గా వాటర్ అనేది మనం యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ గిన్నె మూత పెట్టేసి మనం స్టవ్ అనేది పెట్టుకున్నాం అనమాట. అండ్ చూడండి మనకైతే ఒక 20-15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే అయిందనమాట. కంప్లీట్గా పిండి అనేది గట్టిపడింది అండ్ కింద కూడా కొంచెం మాడినట్టు ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వర్షం పడ్డప్పుడైతే తినాలన్నమాట, చాలా తినాలనిపిస్తుంది. మా తెలంగాణ సైడ్ అయితే బాగా చేస్తారన్నమాట ఇవి. అండ్ చూడండి నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంది, ఇదైతే చాలా బాగుందన్నమాట. గట్టిగా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా. అండ్ ఎలా ఉందో అనేది కూడా చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.